హలో హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం గల్ఫ్ అనుకొని గల్ఫ్ వస్తాం, కానీ గల్ఫ్లో ఉండే కష్టాలు అక్కడ పడే వాళ్ళకే తెలిసిద్దండి. ఎర్రటి ఎండలో పెద్దవాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో చూడండి, వాళ్ళ కుటుంబాల కోసం. ఎంతైనా సరే చాలా కష్టం అండి ఈ పనులు. అసలు చాలా అంటే చాలా కష్టము ఈ పని. చాలా ఈదురుగాలి, ఇంకా పైగా బగబగలాడే ఎండండి. ఎంత ఎండగా ఉందంటే ఆ ఎండలో వాళ్ళు అలా కష్టపడుతుంటే అసలు చాలా అంటే చాలా బాధగా ఉంది. వాళ్ళ జీతాలు కూడా ఎంత ఉండవండి, 250 అలా ఉంటుంది. అంటే మేబీ ఒక 50,000 కూడా రావండి పాపం. చాలా పెద్దవాళ్ళు కూడాను. కానీ ఏం చేస్తాము, కుటుంబాల కోసం ఇక్కడ దాకా వచ్చి కష్టపడతారు. ఈ ఏరియా మొత్తం కూడాను కనీసం వాటర్ కూడా దొరకదండి ఇక్కడ. మొత్తం చుట్టుపక్కలంతా చాలా అడవి ప్రాంతం లాగా ఉంటుంది. ఇండస్ట్రీలు కదండి, ఫుల్ గాలి కూడా వస్తుంది. చాలా బగబగలాడే ఎండ కూడా ఉంది. ఇక్కడ ఎక్కువగా ట్రక్స్, ఇంకా ఇలా రోడ్డు పని చేయటము, ఇటువంటి వాళ్ళకి చాలా కష్టమండి ఇక్కడ. అది ఇక్కడ అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఎంత కష్టము అనేది. చూడండి ఫ్రెండ్స్, ఒక్క పురుగైనా కనిపించట్లేదు, అంత ఎర్రటెండలో వాళ్ళు చేస్తున్నారు పాపం పని. హెవీ డ్రైవర్లు, బాగా హెవీ ట్రక్స్ ఈ వైపు నుంచి వెళ్తూ ఉంటాయండి. ఈ మొత్తం కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి. ఇది ఈ స్టీల్ ప్లాంట్ అండి. ఈ స్టీల్ ప్లాంట్లో మొత్తం ఇనుముకు సంబంధించింది అదంతా వెళ్తూ ఉంటుంది కాబట్టి చూడండి, పెద్ద పెద్ద ట్రక్కులు. ఇక్కడ మెయిన్ డ్రైవర్స్కి చాలా మంచి శాలరీ ఉందండి ఇక్కడ. ఈ మాకోవిడ్ స్టీల్లో అయితే ఇక్కడ డ్రైవర్స్కి చాలా మంచి శాలరీ ఉంది. చూడండి, పెద్ద పెద్ద ట్రక్స్ డ్యూటీలు ఎంత బాగుంటాయంటే 8 అవర్స్ వాళ్ళ వర్క్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోతారు. చూడండి ట్రక్స్ రకరకాలవి. ప్లాంట్లో వర్క్ అంటేనే కష్టం అండి. ఏం చేస్తాము, మన దేశాన్ని వదులుకొని పక్క దేశానికి వచ్చాక అది ఎటువంటి పనైనా చెయ్యాలి, చేయక తప్పదు. అంతేనంటారా ఫ్రెండ్స్? కానీ ఇక్కడ పడే బాధలు ఇళ్ళకాడ వాళ్ళకి ఏమీ తెలియదు. అందరూ అనుకుంటారు వాళ్ళకేంటమ్మా, చక్కగా గల్ఫ్ వెళ్ళారు, హాయిగా సంపాదించారని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.